ఇంకోటి మా కిరణ్ మాట్లాడుతున్నాడు. కిరణ్ కొంచెం మనం మాట్లాడే ముందు కొంచెం మీరు అన్నారు కదా లెక్కలు సబ్జెక్ట్ అని కొంచెం తెలుసుకోవాలి కిరణ్. మీరు మాట్లాడినట్టుగా ఎన్టీపీసీ సార్ ఇది ఒక్కటి తెలియాలి సార్, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తెలియాలి సార్, దయచేసి మధ్యలో ఎవరు ఆపొద్దు సార్. ఎన్టీపీసీ జనవరి 2023న అధికారంలో ఎవరున్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 23న ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ లో మేము 1,50,000 కోట్ల రూపాయలకు పైచులకు పెట్రోల్ బిల్లు పెడుతున్నామని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది. తర్వాత 23 మే ఏదైతే మార్చి 3వ తారీఖున విశాఖ సమ్మిట్ లో మాతోటి ఎంఓయూ చేసుకుంది. అదేవిధంగా సార్ 24 ఫిబ్రవరి 20 వాళ్ళకి 1,200 ఎకరాల భూలీజు ఒప్పందం చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఆ రోజు మేము శంకుస్థాపనకు పిలవస్తే ఆ రోజు ఏం జరిగింది? ఎలక్షన్ కోడ్ ఉంది. ఎన్టీపీసీ గురించి మీరు మాట్లాడుకోకూడదు సార్, చాలా తప్పది. ఇంకోటి బీపీసీఎల్ మాట్లాడుతున్నారు సార్, ఇది కూడా ప్రజలకు తెలియాలి సార్. ఈ మధ్య ఏమవుతున్నారు సార్, బాగా ఫ్యాషన్ అయిపోతుంది, నోటుకు వచ్చింది కదా మాట్లాడదామని చెప్పేసి. బీపీసీఎల్ ఈ రోజు వీళ్ళు చెప్తున్నట్టుగా రామాయపట్నంలో పెట్టాలంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద విజిఎఫ్ కిరణ్ విజిఎఫ్ గూగుల్ చేయ సార్ తెలుస్తుంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏందో గూగుల్ చేస్తే తెలుస్తుంది. దాని కింద 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీపీసీఎల్ కి మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద. ఈ బడ్జెట్ లో ₹1 కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 10,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్ కేటాయించి తీసుకొచ్చి రామాయపట్నం దగ్గర భూములు ఇచ్చి మీరు పెట్టిస్తున్నారా? ఓకే, కనీసం దానికి సంబంధించినటువంటి ఒక ఎంఓయూ లేదు, దానికి సంబంధించి భూ కేటాయింపులు లేవు. వాళ్ళు కేవలం ఫీజిబిలిటీని చూస్తున్నాం, డిపిఆర్ చూస్తున్నామంటే చేసినట్టుగా ఉద్యోగాలు ఇచ్చేసినట్టుగా మాట్లాడడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వంచడం కాదా? ఇంకోటి కోడిగుడ్డి మీద ఈకలు అంట సార్. కోడిగుడ్డి మీద ఈకలు పీకడం అంటే ఏంటో తెలుసా సార్? వీళ్ళు అడుగుతున్నారుగా, రాష్ట్రానికి వీళ్ళు చెప్పినటువంటి మెట్రో ప్రాజెక్టులకి చిల్లి గవ్వ కూడా రాల్చకుండా ఈ రోజు శుద్ధులు చెప్తున్నారు కదా సార్, దాన్ని కోడిగుడ్డి మీద ఈకలు పేల్చడం అంటారు. అమరావతి 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 అని వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 నెలల కాలంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి అమరావతి అన్నారు కదా సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి చిల్లి తప్ప కూడా కాదండి. విశాఖ లేదు పెట్టేస్తే అసలు ఈ ప్రాబ్లం లేకపోను కదా. 5 సంవత్సరాలు అలాగా అటన్నారు ఇటన్నారు. శేఖర్ రెడ్డి గారు టైం అవుట్ అయిపోయింది. కొద్దిసేపు ఆపండి, నేను మాట్లాడతాను. ఎందుకు కాంట్రవర్సీ? శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ బాగా తగిలినట్టుంది మీకు. శేఖర్ వెయిట్, తాగి ప్రెస్ మీట్ కొత్తారండి వైసీపీ వాళ్ళు. తాగి ప్రెస్ మీట్ కొత్తారు ఎందుకు? ఒక్కదానికి సమాధానం చెప్పు. మా అన్న 3 ఎయిర్పోర్ట్లు కట్టా అంటావు, అమ్మి 2 ఎయిర్పోర్ట్ల సంగతి 3 కోట్లు కట్టా అంటావు, అమ్మి 2 కోట్ల గురించి చెప్పండి. మరి చెప్పనివ్వండి, కిరణ్ గారు కూడా చెప్పనివ్వండి. శేఖర్ ఎందుకు కాంట్రవర్సీ? ఎవరికి మీ అన్నక? అరే శేఖర్ ఏంటది? వెయిట్ కిరణ్ కిరణ్ అరే కిరణ్ వెయిట్ అండి నేను చెప్తాను కదా. వెయిట్ ఎందుకు కాంట్రవర్సీ? నేను చెప్తున్నాను కదా. కిరణ్ ఓకే మాట్లాడండి. ఒక్క నిమిషం కిరణ్ ఇస్తాను, ఒక్క నిమిషం మాట్లాడండి. ఆయన అనేక ఆరోపణలు చేశారు బీజేపీ మీద, బట్ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. దుగ్గరాజపట్నం, ఆల్దో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, దుగ్గరాజపట్నం అనేది ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్ థింగ్. మీరు బ్యాక్ 2013 నుంచి చూస్తుంటే దుగ్గరాజపట్నం మీద అనేక ప్రభుత్వాలు వాళ్ళ స్టాండ్ మార్చుకుంది. మొదట యూపీఏ గవర్నమెంట్ దాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని బ్యాక్ బర్నర్ మీద పెట్టేశారు. ముందు ఇనిషియల్గా కొంతవరకు మూమెంట్ జరిగి, ఆ తర్వాత దుగ్గరాజపట్నం మీద ఇంట్రెస్ట్ చూపించిందే బీజేపీ. దానికోసం అనేక పర్యాయాలు వాళ్ళు యాజిటేషన్ కూడా చేయడం జరిగింది. అఫ్కోర్స్ కాంగ్రెస్ కూడా తర్వాత గొంతు కలిపింది దుగ్గరాజపట్నం కావాలని. వేరాస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు రామాయంపేట ఒంగోలు జిల్లాలో కావాలి అని చెప్పేసి సడన్గా మార్చారు. 5,000 ఎకరాలు అక్కడ వాళ్ళకి అలొకేట్ చేయాల్సింది. వాళ్ళు ఐ డోంట్ రిమెంబర్ ద నెంబర్స్ ప్రాపర్లీ కానీ, బట్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వాళ్ళు చేయకుండా ఇట్ వాజ్ వైఎస్ఆర్సీపీ విచ్ స్టాప్ దాట్.
తర్వాత వాళ్ళు రామాయంపేట ఇచ్చేసారు. దాని తాలూకు వాళ్ళు ఒక అజిటేషన్ కమిటీ కూడా వేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సో శేఖర్ ఎవరు మాట్లాడితే వాళ్ళకే ఇస్తారండి పీసీఆర్ వాళ్ళు. ప్లీజ్ వెయిట్ చేయండి మీరు మాట్లాడినంత సేపు ఎవరు మాట్లాడలేదు. ఇవ్వాలి. పేట కదా, రామాయపట్నం కదా అని పేరు. సరే ఓకే ఆగరా బాబు, నువ్వు శేఖర్ రెడ్డి ఆగరా. వెయిట్ ఇట్లా మాట్లాడేదాకా ఆగరా. కిరణ్ మాట్లాడండి, పాయింట్ లోకి రండి. కిరణ్ వ్యంగ్యంగా మాట్లాడితే ఏంటిది? వాట్ ఈస్ హి థింకింగ్ ఆఫ్? మాట్లాడతా. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి పీసీఆర్. మిగతా అందరూ మ్యూట్. ఒక్క నిమిషం ఇస్తారండి. కిరణ్ మాట్లాడి మీరు మాట్లాడితే బాల్కొట్టి గారు ఒక్క నిమిషం. కిరణ్ పాయింట్ లోకి రండి, కాంట్రవర్సీ వద్దు. పాయింట్ లోకి వస్తాను, కాంట్రవర్సీలోకి ఏం రాను. శేఖర్ రెడ్డి గారికి బాగా తగిలినట్టు ఉంది సార్, మాడు పగిలేది. ఏంటి కిరణ్ అట్లా కాదు సార్, నేను మాట్లాడాలి కదా, వాడు అన్నప్పుడు నేను మాట్లాడాలి కదా. బాగా కాలినట్టుంది, బర్ణాలు రాసుకోరా వెళ్ళి శేఖర్ రెడ్డి. వెయిట్ అండి, వెయిట్ ఆపాలి సార్, వాడిని ఆపండి. సింగిల్ ఇవ్వండి, అతను సింగిల్ ఇవ్వండి ఫ్రేమ్. నువ్వు పాయింట్ లోకి రా కిరణ్. ఎస్ సింగిల్ ఫ్రేమ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? అది ఇప్పుడు చౌకబారు మాటలు, చౌకబారు విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు డిబేట్లకు వచ్చి చెయ్యొద్దనే మొన్న చెప్పింది. వాడిని ఎవడన్నా అంటే వీడికి కాలింది, పిచ్చి వస్తా ఉన్నా. అయితే నేనేం చెప్తా ఉన్నానంటే సార్, ఈ డిబేట్కి సంబంధించి సబ్జెక్టుకి సంబంధించి శేఖర్ రెడ్డి అనేవాడికి ఏం అర్థం కాదు. వాడు వీడియో నార్మల్ గా మాట్లాడండి ప్లీజ్. ఎందుకండి చెప్పండి, చెప్పారు కదా, చెప్పారు ఆయన కామ్ అయ్యారు. మళ్ళీ మీరు గొడవ పెట్టుకుంటారంటే ఎందుకు మాట్లాడుకోరు గౌరవం కానీ? సరే నేను చెప్పాను కదా, ఆయన చెప్పాను, మ్యూట్ చేశాను కదా, మ్యూట్ కూడా చేశారు. మళ్ళీ పాయింట్ ఎందుకు రేస్ చేస్తారు అనవసరం కానీ? నేను చెప్పాలి కదా. సరే అయిపోయింది కదా అబ్బాయి, ఎన్నిసార్లు ప్రతిసారి ఇంకలాగా వెయిట్ అండి. కిరణ్ పాయింట్ లోకి రండి, కామెంట్స్ ఎందుకు ప్లీజ్. బాలకోటి గారు కిరణ్కి ఇవ్వండి సింగిల్ గా. ఈ వైఎస్ఆర్సీపీ ప్రతినిధికి ఈ బడ్జెట్ కి సంబంధించి జ్ఞానం లేదు, ఏం అర్థం కాల. నేనేం చెప్తా ఉన్నానంటే, ట్యాక్స్ పేయర్స్ కి కేంద్ర ప్రభుత్వం రిబేట్ ఇస్తే వీళ్ళకి ఎందుకు నొప్పి వచ్చేస్తా ఉంది? 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కుక్కిన పేనుల్లా పడుండి కనీసం గొంతెత్తకుండా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కనీసం ఒక ప్లకార్డు చూపించిన పరిస్థితి లేదు, చూపించే ధైర్యం లేదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 11,444 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇస్తే వీళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఈ రోజున ఒక ట్యాక్స్ కట్టేవాడి పరిస్థితి ఏంటో తెలుసా సార్? మన దేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలుసా సార్? అసలు 12 లక్షల స్లాబ్ ఏదైతే స్కీమ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాని మీనింగ్ ఏంటో తెలుసా సార్? వీళ్ళకి 12 లక్షల లోపు ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో వాళ్ళందరికీ కూడా ఆదాయ పన్ను లేదు. దాన్ని చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి మీరు. ఈ 12 లక్షలు సంపాదించే వాళ్ళకి కాదు ఇది. 2 లక్షల నుంచి 12 లక్షలకు సంపాదించే మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఈ స్లాబ్ లోకి వస్తారు. ట్యాక్స్ పేయర్ అంటే శాలరీడ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కడు అందులోకి వస్తాడు సార్. ఈ రోజున శాలరీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటో తెలుసా సార్? మన దేశం మొత్తం మీద ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారో తెలుసా సార్? వీళ్ళకి 2% మంది మాత్రమే ట్యాక్స్ కడతా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఇలా ఉచిత పథకాలని చెప్పి పప్పు బెల్లాల్లాగా పంచుకుంటా ఉన్నారు. ట్యాక్స్ కట్టేవాడికి కనీసం పెన్షన్ రాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. వీళ్ళు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ రాదు, ఏ సబ్సిడీలు రావు ట్యాక్స్ కట్టేవాడికి. 20,000 ట్యాక్స్ కట్టినా కానీ వీళ్ళకి గవర్నమెంట్ పథకాలన్నీ ఆగిపోతాయి. కొన్ని లక్షల కుటుంబాలకి ఈ రోజున ఈ 12 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళకి, ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ చేస్తుంటే కొన్ని లక్షల కుటుంబాలు లాభపడుతున్నాయి సార్ దాంట్లో. దాన్ని కూడా ఓర్చుకోలేక దాని మీద కూడా విమర్శలు చేసి సరిగ్గా పాయింట్ అర్థం కాక వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఎయిర్పోర్ట్లు ఎందుకంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నాడు, ఎయిర్పోర్ట్ ఎందుకంటారేంటి సార్? నేను ఇంకోటి ఏం చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ ప్రతినిధి గారు చెప్తూ రామ్మోహన్ నాయుడు గారు చెప్పిందే నేను మాట్లాడాను అన్నారు. ఎస్, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పిందే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు. నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని గురించే మనం ఈ రోజు డిబేట్లో మాట్లాడుతా ఉన్నాం. మంత్రి గారు ఏవైతే చెప్పారో పార్లమెంట్లో దానికి సంబంధించే మనం అందరం మాట్లాడుకునేది. మీరు ఒక పాయింట్ మాట్లాడవచ్చు, నేను ఒక పాయింట్ మాట్లాడవచ్చు. ఆవిడ సుదీర్ఘమైన ప్రసంగంలో అనేక రకమైనటువంటి అంశాలు మాట్లాడినప్పుడు దానికి సంబంధించే మనం మాట్లాడతాం. ఈ రోజున బడ్జెట్లో 10 లక్షల రూపాయలు విలువ చేసే లోన్లు ఎంఎస్ఎంఈలకు సార్, క్రెడిట్ కార్డులు లిమిట్ పెంచారు సార్. అదేవిధంగా కిసాన్ కార్డు లిమిట్ ఇంక్రీజ్ చేశారు సార్ 5 lakhsకి. ఓకే, ఎస్సీ ఉమెన్, ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన విమెన్
5 లక్షల మందికి 2 కోట్ల రూపాయల లోన్ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి కూడా వర్తిస్తాయి సార్.